సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఒక్క నిమిషం అందరం కలిసి చదువుదాం ఈ మాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం సంఘం ఎత్తబడుట మనం చూస్తూ వస్తున్నాం. సరే, సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడుతూ వచ్చింది. కొద్దిగా సౌండ్ తగ్గించు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమైన నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదట కొద్ది పెంచు. ఆ మీదట సజీవమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీదకి కొనిపోబడతాము. కాబట్టి చాలు. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట సంఘం ఎత్తబడుట. ప్రకటన 4 ఓట్ల సంఘం ఎత్తబడుతున్న విధానం చూస్తున్నాం. ఎలా ఎత్తబడుతుంది అన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి పౌలు చెబుతూ వస్తాడు. అటు పిమ్మట చూసినట్లయితే ఎవరు ఎత్తబడుతున్నారంటే ఎలా ఎత్తబడతాం అన్నది కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే, మరి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం రాయబడుతూ వచ్చింది. సియోనులో శేషించిన వారికి అనగా పిలువబడిన వారికి అనగా జీవము పొందుటక యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. చాలమ్మ. కాబట్టి ఇక్కడ అంటే ఎవరి పేరైతే జీవం కలిగిన వారుగా రాపించుకోవడానికి ఇష్టపడ్డారో వారికి పరిశుద్ధుడైన పేరు ఇవ్వబడుతుంది. వారి యెరూషలేములో వారి పేరు రాయబడుతుంది. అంటే నూతన యెరూషలేములో మన పేరు రాయబడితే ఎవరి పేరైతే నూతన యెరూషలేములో లిఖించబడటానికి ఇష్టపడతారో వారు సంఘముగా జీవం కలిగిన వారికి ఎత్తబడతారు. సో వాళ్ళు ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళ పేరు అలా లిఖించబడటం ద్వారా నూతన యెరూషలేములో వారి పేరు అంటే పరలోక రాజ్యంలో మన పేరు ఉండటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టు మహా అధిపతి యొక్క మీకాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే ఈ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత గొప్ప ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరి పేరైతే పరలోక రాజ్యంలో రాయబడి ఉంటుందో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. వాళ్ళకు పరిశుద్ధులైన పేరు పెట్టబడింది. వారు ఏం చేస్తున్నారు? రాబోతున్న గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి అంట. అంటే జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకే కలగనంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. సో వాటి నుండి ఏం చేయబడుతున్నారంటే, ఈ పరిశుద్ధులు అన్న పేరు రాయబడిన వారు, పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభు రక్తంలో తమ పాపాలు ఒప్పుకుని కులాలు మతాలతో సంబంధం లేకుండా, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి ప్రభు, ఇప్పుడు నేను ఆడిన అబద్ధాలు నా పాపాన్ని బట్టి నేను చచ్చిపోతే నరకానికి వెళ్తాను కాబట్టి నా పాప జీవితాన్ని క్షమించ ప్రభు అని అడిగి తమ పాపాలను యేసు ప్రభు రక్తం ద్వారా కడుక్కున్నటువంటి వారు పరిశుద్ధులు. సో ఈ పరిశుద్ధులు ఏం చేయబడుతున్నారంటే, భూమి మీదకి ఒక ఆపదలు రాబోతున్నాయి, గొప్ప ఆపదలు. అవే ఇంతకుముందు కూడా నేను చెప్తూ వచ్చా. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ఏం చేసావు బ్రదర్, కొంచెం తాగొచ్చావా? కాబట్టి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 8వ అధ్యాయంలో 4 దూతలు బోర ఊతుని చూస్తున్నాం. మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? మిళితమైన సరే. రెండవ దూత బోర ఊదినప్పుడు
అగ్ని చేత మండుచున్న అది పెద్ద కొండ కాస్త ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామంటే ఉండదు గత మర్చిపోతారు, ఇక ఏం గుర్తుండదు మీకు. ఈ లెక్కనైతే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాలనే ఆలోచన ఉంది, అది అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారో మరి. ఈ రాకడ గురించి కూడా వర్తమానాలు గుర్తుండవు, అర్థమవుతుందండి. ఇక ఆ రాకడ గురించి వర్తమానాలు కూడా ఇక మైండ్లో ఉండవు. ఇక ఆయన ఉన్నంతకాలం చెప్పాడు, ఇక ఇవన్నీ పోయినట్టే, గాలికి పోయినట్టే అయిపోతాయి. మైండ్లో పెట్టుకోండి, నేను ఉండాలి లేకపోయినా కాలం సమీపం అవుతుంది కాబట్టి పోవాల్సిన దినము. ఎప్పటికైనా వాక్యాన్ని మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందండి? రక్తమైన వడగండ్ల అగ్ని రెండవ దూత ఊదినప్పుడు, బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి సముద్రంలో సరే. మూడో దూత బోర ఊదినప్పుడు, దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నాలుగో దూత బోర ఊదినప్పుడు అవి చూడాలా ఎక్కడ రాసి ఉన్నారో చూడండి. నక్షత్రములలో ఆగండి, అక్కడ చూసుకుంటున్నారు ఎక్కడ రాశారు అన్నది. ఆడే బైబిల్లోనే క్లియర్గా ఉన్నాయి, ఇంక బుక్కులు చూస్తున్నారు. నాలుగో దూత బూర ఊదినప్పుడు సూర్యుడిలో మూడో భాగం, చంద్రుడిలో మూడో భాగం ఏం జరుగుతుంది? అది అయిపోయింది. ఐదో దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. 8వ అధ్యాయం వరకు 4వ దూత వరకు ఉంది. 5వ అధ్యాయం 4వ దూత గురించి 8వ అధ్యాయం వరకు ఉంది. 9వ అధ్యాయంలో 5వ దూత గురించి ఉంది. ఏంటి 5వ దూత గురించి? ఆకాశం నుండి కాదు, అక్కడ చదవండి అక్క. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. అది ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితని, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను. అది అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచాను. ఆ అగాధంలో నుండి పొగ సూర్యుని, వాయుమండలం నుండి చీకటిని కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో నుండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికిని. ఇంతవరకు 5వ దూత గురించి చూసాం. సరే, ఒక 2 వారాలు నేను లేను. అంత ముందు వారం ఈ తేళ్ల గురించే ప్రకటన 9వ అధ్యాయం 3వ వచనంలో 14 పాయింట్ల దాకా చెప్పా. కుడియాడంగా ఏం చెప్పాను గుర్తుందా? ఎవరికన్నా గుర్తుందా? పోనీ టేబుల్ వర్తమానం అన్నా చెప్పండి, బుక్కులు చూడకుండా. చూడండిలే, చూడకపోతే అసలు తక్కువలేండి. ఆ పుస్తకాలు చూసారని చెప్పండి. ఆ మిడతల గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఏంటి? పొగలో నుండి బయటికి వచ్చే తేళ్లు తోకలు కలిగిన మిడతలు ఇలాంటివి చదివేసింది, పాఠం అయిపోయింది. అప్పచెప్పి ఎవరికన్నా ఎత్తుకెళ్ళమ్మా. స్కూల్లో చదివినట్టు చదువుతారు ఏంటి ఇక్కడ కూడా? టైం అయిపోతుంది, త్వరగా చెప్పాలి. ఇప్పటికే 11 అయిపోయింది. అసలు ఈ టైం కల్లా క్లోజ్ చేయాలి. చదివేస్తే ఉండా మతిపోయిందంట. ఎక్కువ చదివితే ఏమైంది? ఉండా మైండ్ కూడా పోయిందంట, పిచ్చోడు అయిపోయాడంట. ఇప్పుడు అట్టుంది, మిమ్మల్ని చదివిత్తం వేస్తూ అవి నాకు పిచ్చెక్కేటట్టు ఉండే. సరే ఉండండి. ఆరాధన టేబుల్ అవి కూడా వివరంగా చూడండి. సరే ఇప్పుడు చూస్తున్నా చూడండి, నేను చెప్తున్నా చూడండి. అయితే సరే, ఆ మిడతల గురించి అవన్నీ కూడా తర్వాత కోనకి అయిపోయింది కాబట్టి దాని చరిత్ర వదిలేసండి. మీకు పూర్తి గుర్తులేదు, బుక్కులు చూస్తే కూడా కష్టమైపోతుంది. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే 3వ వచనం వరకు ధ్యానించాం. ప్రకటన 9వ అధ్యాయం 4వ వచనానికి వస్తున్నాం. ఏంటి? ఆ గొప్ప అగాధంలో నుండి పొగ వస్తుంది, పొగలో నుండి మిడతలు. ఈ మిడతలు ఎలాంటివి? వాటి రూపమేమో యుద్ధానికి సిద్ధపడిన గుర్రం లాంటివి. వాటి ముఖ రూపమేమో మానవుని రూపం. వాటి శరీరం ఏమో చూడగా మిడతలు, వాటి తోక చూడగా తేలు తోక కలిగింది. సరే, వీటి గురించి చూసాం. అసలు ఈ మిడతలు ఏంటి అన్నది కొన్ని విషయాలు నేను అప్పుడు కూడా చెప్పాను. వచ్చే వారం ప్రభుత్వం మీద నేను ఉన్నప్పుడు ఈ ముద్ర గురించి చెబుతానని చెప్పి అన్నా. సో ఈ ముద్ర ఏంటి అని అంటే ఆరాధనలో చెప్పేసేసి ఆల్రెడీ. 1 ప్రకటన 7 మొదటి వచనంలో 3వ వచనంలో ఆ ముద్ర గురించి ఉంది. దేవుని దాసులు ఏందో ఆ ముద్ర లిఖించబడుతుందని ఉంది. 14వ వచనంలో మొదటి వచనంలో చూడగా ఆ ముద్ర తండ్రి నామం, కుమారుని నామం రాయబడుతూ వచ్చింది. ఇంకా వ్యాఖ్యానం ఇంకో కోణంలో చూడగా రక్షణ అనే ముద్ర అని రాయబడుతూ వచ్చింది. ఇది మనం ఆ ముద్ర గురించి చూస్తున్నాం. సాతాను యొక్క ముద్ర ఏంటంటే 666. దేవుని ముద్ర ఏంటంటే ఆయన కుమారుని నామం, ఆయన నామమే ముద్ర. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే 4వ వచనం, ప్రకటన 9వ అధ్యాయం 4వ వచనం. ఆ పొగలో నుండి 4వ వచనం, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అది ఇక్కడ మనం చూస్తున్నమాట.
దేవుని నొసల్లో అక్కడ రాయబడిన మాట ఏంటండి? మరియు ఏమని రాయబడుతూ వచ్చింది? మరియు నొసల్లో యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప ఇక దేనికి హాని చేయొద్దంట. నొసల్లో యందు దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప ఇంకా దేనికి కూడా హాని చేయొద్దని బైబిల్లో ఉంది. సరే, ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని ముద్ర అంటే ప్రకటన 14 నేను చెప్పే కదా, తండ్రి నామం, కుమారుని నామం అంటే రక్షణ యొక్క నామం. ఇప్పుడు ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఆ రక్షణ అనే ఆయన ముద్ర మన నుదుటి మీద వేయటం ద్వారా, నొసలో ఎందుకు ఉండటం ద్వారా జరిగినవి ఏంటన్నది 7 విషయాలు చూసాం. మొదటిగా ఏం జరిగింది? పేపర్ తిరగండి. ఆయన ఏర్పరచుకున్నాడు. 2, గొప్ప శ్రమంలో నుండి అంటే దుఃఖంలో తప్పిస్తున్నాడు. 3, ఆయన కోపం నుండి తప్పించబడుతున్నాడు. 4, చూడండి బుక్స్. 4, ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా ఆత్మ రక్షించబడుతుంది. 5, ఆయనలో నిల్చుంటున్నాం. 6, పవిత్రమైన వారు ఆత్మతో ముద్రించబడుతుంది కాబట్టి పవిత్రులుగా ఉంటున్నాం. 7, ఆయన సొత్తుగా ఉంటున్నాం. ఆయన సొత్తు ఆయన సొంతం, లోకానికి సొంతం కాదు. మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఆరాధనలో దేవుడు చేసిన మేలు బట్టి దేవుని ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం ప్రవేశించక మునుపు ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ముద్ర మన నొసల యందు ఉండకపోవడం ద్వారా జరిగేవేంటి అన్నది బైబిల్లో ఉంది. ఇప్పుడు ఆయన ముద్ర మనలో ఉంటే ఏం జరుగుతుంది అన్నది ఆరాధనలో చెప్పాం. ఇప్పుడు ఆయన ముద్ర మన నొసల యందు ఉండకపోతే, గుర్తుపెట్టుకోండి, ఆయన ముద్ర మన నొసల యందు ఉండకపోవడం ద్వారా జరిగేవేంటి అనేది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ముద్ర ఉంటే మనకి ఏం జరిగినా చెబుతున్నా, ఉండకపోతే ఏం జరుగుతాయో కూడా చెబుతున్నా. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళను మేము అపేక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహింపదండి. భౌతికంగా నేను ఎంతో బలహీనుణ్ణి, శరీరంగా ఎంతో బలహీనుణ్ణి అయినప్పటికీ శక్తి చేత బలం చేత కాకుండా ఆత్మచేతన కార్యాలు చేస్తానని సెలవిచ్చిన తండ్రి, ఒకడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడని సెలవిచ్చిన మా ప్రభువా, ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి ప్రభువా మరి ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. నీ ప్రజలైన వారికి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. వాక్యం ధ్యానిస్తానికి నేను యోగ్యుని కాదు కాబట్టి దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా ఒక్కరిని మీ వైపు చూస్తున్నాను. మీరే సహాయం గురించి మహింపండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొనక మునుపు మమ్మల్ని మేము పరీక్షించుకుని విమర్శించుకున్న సహాయం చేయండి. మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొనడానికి నేనైతే యోగ్యుని కాదు, కానీ నీ కృపచేత నన్ను సరిదిద్దమని, నీ వాక్య పిలుగులు మమ్మల్ని సమకూర్చమని, ఈ వాక్యం ఎంతో దీవించమని, ముందున్న సమయం ఎంతో దీవించండి. మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొనేది మీకు మహిమకరంగా, మా జీవితాలకు సిద్ధపాటుకరంగా దేవుని తండ్రి మీరు ఆకలి కొరకే సిద్ధపడినట్టు సహాయించమని. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తిని ప్రభు యొక్క రక్తం పాల్గొన్న శిక్షావిధి కొరకు అన్నారు. అట్లా శిక్షావిధి కొరకై మేము సిద్ధపడుకోకుండా నీ మహిమ కొరకే సిద్ధపడినట్టు సాయం చేసి మహిమ పొందమని తండ్రి. ఈ ముద్రల గురించి వాక్యం ధ్యానించడానికి మానవుని జ్ఞానం, ప్రాముఖ్యంగా నా జ్ఞానం అసలు సరిపోదు. మర్మాలు బయలుపరిచే దేవా, ఈ ముద్రల గురించి, ఈ ప్రకటన గ్రంథం గురించి రాపించింది మీరు. రాపించారంటే దాని గురించి మీకు వివరణ తెలుసు. కాడి పరలోకమందు ఉన్న తండ్రి, మర్మాలు బయలుపరిచే గొప్ప దేవ, మా పితరులు సెలవిచ్చినట్టు మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు. కాబట్టి ప్రభా గొప్ప దేవ, ఈ ముద్ర గురించి మర్మము నీవే నీ ప్రజలైన వారికి కనువిప్పు కొరకై తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, ఈ ముద్రల యొక్క మర్మం మాకు బయలుపరచమని, మహోన్నతుడైన దేవుడు ముద్రల మర్మాన్ని బయలుపరచగలిగే దేవుడని నమ్ముతూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్న మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన ముద్ర. కాబట్టి ఆయన ముద్ర గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ ముద్ర గురించి మనం చూసినట్టయితే ఆయన ముద్ర మన నొసలందు ఉండకపోవడం ద్వారా జరిగేవేంటి అని అంటే మొట్టమొదటిగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన 7 1వ వచనం. చాలా ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ముద్ర మన నొసలందు ఉండకపోవడం ద్వారా జరిగేవి ఏంటంటే, ఇక్కడ ప్రకటన 7లో వాళ్ళు ఉండే విధానం కనబడుతుంది దూతలు. తర్వాత 3వ వచనంకి వచ్చేదానికి వాళ్ళు చేయాల్సిన పని చేయకముందు
ఒక స్వరం వారికి వినపడింది. ఒక దూత వచ్చి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే 3వ వచనంలో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించు వరకు భూమికైనాను సముద్రంకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పి. అంటే అర్థం ఏంటి? అవి ఆల్రెడీ సిద్ధంగా ఉండారు దేవుని తీర్పులు అనేది తీసుకురాడు. ఆ టైంలో ఒక దూత వచ్చి చెప్పేది ఏంటంటే, మీరు తొందరపడొద్దు, కొద్దిగా వేచి ఉండండి. ఎందుకంటే మా దేవుని ముద్ర తమ నొసలందు, దేవుని దాసుల నొసలందు వేయాలి. ఆ ముద్ర వేసిన తర్వాత మీ పని మీరు కానిచ్చేయండి. సో ఆ ముద్ర ఎవరికి వేయబడుతుంది అని అంటే చెప్తూ వచ్చాం కదా ఆరాధనలో. ఎవరికి వేయబడుతుంది? ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రాముఖ్యంగా. ఇప్పుడంటే రక్షణ ముద్ర మన మీద ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరిగేది. అంటే రక్షణ పొందిన మనం, పాప క్షమాపణ పొందిన మనం, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విడవబడిన ఉంటారు భూమి మీద. వారిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు అంటే 144,000 మందిని, ఒక్కొక్క గోత్రానికి 8,000 మంది. ఏం ఆటలాడుకుంటున్నారు? చెప్పు, ఏంటి ఆడుకుంటున్నారు? ఇంటికాడ ఆడుకోవట్లేదా? మిద్ర ఒకసారి ఉంటే అంత గజిబిజే, ఎంత నవ్వుకుంటామో అంత గజిబిజి అయిపోయింది. సరే, కాబట్టి ఒక్కొక్క గోత్రం 12 గోత్రాల నుండి, ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది లెక్కన 12 గోత్రాలు, 12,000 ఇంటూ 12 ఎంత? ఆ లెక్కలు తెలితే కూర్చోం బ్రదర్ అంటారా? 144,000 మంది. ఈ 144,000 మంది ఇప్పుడు చదువుతున్నా, చూడండి, మరలా చదువుతున్నా. దేవుని కొరకు ఏర్పాటు 3 రకాలుగా ఉంది. ఒకటి, రక్షించబడిన మనం, ఇది మొదటి ఏర్పాటు. రెండో ఏర్పాటు, సంఘం ఎత్తబడిన తర్వాత 144,000 మందికి దేవుడు ఆయా 12 గోత్రాల్లో నుండి ఆయా ప్రజలను ఏర్పరచుకుని, తర్వాత ఒక్కొక్క గోత్రం నుంచి 10,000 మందిని అట్లా ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడు? 144,000 మందిని ఏం చేస్తున్నాడు? తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇది రెండో ఏర్పాటు. మూడో ఏర్పాటు ఏంటి తెలుసా? ఎవడును లెక్కించలేంత గొప్ప సమూహం వచ్చిందంట. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎత్తబడిన తర్వాత ఇంకా రక్షించబడే వాళ్ళు ఉంటారు సంఘంగా. మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద విడవబడిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు 144,000 మంది దేవుని కొరకు ఏర్పరచబడుతున్నారు. తర్వాత ఎవడును లెక్కించలేనంత గొప్ప సమూహం వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం? సంఘం ఎత్తబడంగానే ఎమ్మటే భూమి మీద తీర్పులు వస్తున్నాయి, అందరూ చచ్చిపోతాడు అనుకుంటాం. అది కాదు. దానికి ముందర మనం ఎత్తబడిన తర్వాత జరిగేది ఉంది. ఇక్కడ 144,000 మంది దేవుని ముద్ర ద్వారా లిఖించబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రాల్లో నుండి. తర్వాత ఎవరునూ లెక్కించిన గొప్ప సమూహం. అంటే వీళ్ళు ఎవరంటే అక్కడే రాయబడుతుంది 7వ అధ్యాయం చివరి వరకు మీరు చదివితే, మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారంట. అంటే 7 ఏళ్ల కాల శ్రమల్లో నుండి దేవుని కొరకై తమను తాము అతసాక్షులుగా చేసుకోవడానికి కూడా ఇష్టపడని లెక్కించలేని గొప్ప సమూహం వస్తుందండి. 3 రకాలుగా దేవుని కొరకు 3 కోణాలు ఏర్పరచబడి పరలోక రాజ్యాన్ని ప్రజలు స్వతంత్రించుకుంటున్నారు. మీకు అర్థం చేయదు చెప్పమంటారా? మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు ప్రభు వచ్చాడు, వాళ్ళు త్రోసివేసారు, మనకి ఇవ్వబడింది. మనం దేవుని కొరకు ఏర్పరచబడి పరలోక రాజ్యానికి వెళ్తాం. మన తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు, వారిని ఏర్పరచుకుంటాడు. ఆ తర్వాత ఎవరూ లెక్కించలేనంత గొప్ప సమూహం ఉంటుంది. ఈ 3 కోణాల్లో ఆయన ఏర్పరచుకుని పరలోక రాజ్యం ఉంచుతాడు దేవుని ప్రజల్ని. అయితే ఈ 3 కోణాలు కూడా ఎందుకంటే చివరి వరకు దేవుడు మానవుడికి ఆప్షన్ ఇస్తున్నాడు సరిదిద్దటానికి. సరే, ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే ప్రకటన 9లో రాయబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? చెప్పండి, ఏమని రాయబడుతూ వచ్చింది? 9వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నొసల యందు దేవుని ముద్ర. ఆయన కదా, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అది ఇక్కడ చదువుతున్న మాట ఏంటంటే ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఏమని? దేవుని నొసలేని ముద్ర లేని వారికి తప్ప ఇంకెవ్వరికి హాని చేయొద్దని ఇక్కడ ఆజ్ఞ ఇవ్వబడుతుంది. అయితే దాన్ని ప్రకటన 7లో కూడా రాయబడుతూ వచ్చింది. మొదటి వచ్చిన ఏమనుంది అని అంటే, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిల్చుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనాను గాలి వేసుకున్నట్టు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని చూచితిని. అంటే ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అని అంటే, ప్రకటన 7 మొదటి వచనం, ఆయన ముద్ర మనం నొసలేందు ఉండకపోవడం ద్వారా జరిగేవి ఏంటంటే, మొట్టమొదటిగా ప్రకటన 7 మొదటి వచనం రాయబడుతూ వచ్చింది, భూమి మీద వాయువు ఏం చేయబడుతుంది? చెప్పండి, భూమి మీద వాయువు ఏం చేయబడుతుంది? అది అంటే ఇక్కడ తర్వాత రాయబడుతుంది, వాయువులను పట్టుకొని చుండగా చూచితిని. ఏం చూస్తున్నాడండి? భూమి మీద వీచే వాయువును
పట్టుకున్నారంట. అసలు గాలిని ఎవరైనా పట్టుకుంటాడా? గాలిని ఎవరైనా పట్టుకోగలుగుతాడా? కానీ ఇక్కడ దూతలకు ఆజ్ఞాయపడింది ఏమని? దేవుని దాసుల నొసల యందు ముద్రించే అంతవరకు కూడా ఏమి మీరు చేయొద్దని ఒక దూతలకు ఆజ్ఞాయపడింది. ముద్రించిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉంది ఏమని? భూమి మీదనైనను అని చివరిలో ఏమనుంది? వాయువులను పట్టుకునేందుకు చూచితిని. అంటే ఇక్కడ మొదటి కోణం ఏంటండి? ఎవరికైతే నొసల యందు దేవుని ముద్ర ఉండదో ఆ విడవైన సమూహంలో మనం ఉంటే ఆ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మీద ఉన్న వాయువు గట్టిగా పట్టుబడుతుంది. భూమి మీద ఉన్న గాలి అంతా కూడా ఏం చేయబడుతుంది? ఇట్లా గట్టిగా పొట్టేసుకుంటాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాయువును పట్టుకుంటే భూమి మీద ఉన్న మనుషుల ప్రాణాలు ఏంటి? ఇప్పుడు చెప్పండి మీరు. భూమి మీద ఉన్న వాయువుని ఏం చేస్తున్నాడండి? గట్టిగా పట్టుకుంటున్నాడు. అది పిల్లగించబడుకోకుండా, అది దూరంగా వెళ్ళిపోకుండా ఏం చేయబడుతుందండి? భూమిలోని వాయువును చూడండి, ఆ మాట ఎంత గొప్పగా ఉందో. భూమి మీద నైనను ఆ వాయువును గట్టిగా పట్టుకున్నాడు, అది వేచుకోకుండా. భూమి మీద వాయువు వేచుకోకుండా ఆ యొక్క వాయువును గట్టిగా పట్టుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, చేతుల్లో బుక్కులు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు ఉన్నాయి, ఇసురుకుంటా కూర్చుంటున్నటువంటి మనము ఒక రోజు ఆయన భూమి మీద గాలి వేసుకోకుండా ఆపివేస్తే గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు గాలి వస్తుందా మనకి? లేదు. ఈ చివరిలో కూర్చున్న కొంతమందికి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఇలా కూడా గాలి వస్తుందా? ఇప్పుడు కొద్దిగా వస్తుందండి ఇటు నుండి. కానీ గాలి భూమి మీద గాలి వీచకుండా ఏం చేయబడుతుందండి? గట్టిగా పట్టుకోబడుతుందట. అప్పుడు భూమి మీద గాలి వీచకపోతే ఏంటి పరిస్థితి? ఇంత ముందు కూడా నేను చెప్పే ఈ వాయువు గురించి కూడా అవునా? కోవిడ్ వచ్చినప్పుడు జనం అందరూ ఎందుకు చచ్చిపోయారు? ఆక్సిజన్ అందదేమో ఊ అని చెప్పి అనుకుంటా ఆ హార్ట్ స్ట్రోక్కే చచ్చిపోయారు చాలా మంది ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం ద్వారా చచ్చిపోయారు. ఈ భూమి మీద ఆక్సిజన్ తగ్గితేనే మానవుడు చనిపోతుంటే భూమి మీద నివసిస్తున్న మనం గమనించాల్సిన కోణం ఏంటంటే భూమి మీద వీచే గాలిని ఆయన ఏం చేస్తున్నాడు? తన దూతలకు ఆజ్ఞాపించి గట్టిగా పట్టుకునేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు గాలిని ఎవరైనా పట్టుకోగలుగుతాడా? అదే సొలొమోను కూడా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఎవరైనాను ప్రయాసపడిందంతా భూమి మీద ఒకడు గాలిని పట్టుకున్నట్టుగా ప్రయాసపడినట్టుంది అంటాడు. అంటే గాలిని ఎవరైనా పట్టుకోగలుగుతాడా? లేదని అక్కడ సొలొమోను చెబుతున్నాడు. కానీ దేవునికి అసాధ్యమైనదంటే ఏమైనా ఉందా? బైబిల్ రాయబడుతూ వచ్చిన ఆదికాండంలో నాకు అసాధ్యమైనదంటే ఏమైనా ఉన్నదా? సో దేవునికి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే భూమి మీద వీచే వాయువును గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎప్పుడు? తన దాసుల నొసళ్ళ యందు ముద్రించిన తర్వాత. ఆ ముద్ర దేవుని ప్రజల మీద ఉన్నప్పుడు వారికి ఏం జరగదంట. అందుకే ఇంకో మాట చదువుతున్నా చూడండి. భూమిలో నుండి పైకి వచ్చిన ఈ యొక్క తేలుతోకగలిగిన మిడతలు, గుర్రము యొక్క ఆ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి గుర్రము లాంటి ఉన్నటువంటి వారు కానీ, తేలుతోకగలిగిన మిడతలు కానీ, వీటిని చూస్తే ఇవి ఎలా ఉండేదో చూడండి. మిడతల యొక్క అనుభవాలు చూడగా, అంటే ఈ మిడతలు దేవుని దాసుల నొసల యందు ఎవరికైతే ముద్రించబడిందో వాళ్ళకి ఏం చేయదంట. మీకు అర్థమవుతుందండి? దేవుని దాసులు ఎవరికైతే నొసల యందు ఆ దేవుని ముద్ర ఉంటుందో వాళ్ళకి ఏం చేయమంటే ఈ దూతలు. ఎవరైతే ఆ ముద్ర లేని వారికి ఉంటారో, అదే కదా 9:4 మనం చదువుతుంది. ఏమని చదువుతున్నాం? మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప ఇంకెవరికి హాని చేయటానికి లేదు. పశువులకైనా జంతువులు కూడా హాని చేయటానికి లేదు. ఎవరికి? దేవుని నొసల లేని మనుషులకి తప్పగా, దేవుని ముద్ర తమ నొసల యందు లేని మనుషులకు తప్పగా ఇంకెవరికి హాని చేయడానికి లేదు. అంటే దేవుని ముద్ర నొసల యందు కలిగిన వారు, తమ నుదుటి యందు దేవుని ముద్ర కలిగిన వారికి ఏం చేయబడుతుంది? ఇవి హాని చేయవు. ఆ ముద్ర లేని వారికే హాని చేయాలని చెబుతుంది. 9:4 అదే కదా రాయబడుతూ వచ్చిందా లేదా? దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప ఇంకెవరికి హాని చేయొద్దాను. అంటే ఇక్కడ దేవుని ముద్ర మనకు లేకపోతే ఇక్కడ జరిగే మొదటి కోణం ఏంటో తెలుసండి? దేవుని ముద్ర మన నొసలేందు ఉండకపోవడం ద్వారా జరిగేది మొదటి కోణం ఏంటంటే భూమి మీద వాయువు పట్టుకోబడుతుంది. భూమి మీద ఉన్న వాయువుని ఏం చేస్తున్నాం? ఇట్లా గట్టిగా మనం కదా ఏం చేస్తున్నాం కదా, దేవదూతలు ఇట్లా పట్టేసుకుంటున్నాయి. అట్లా దేవుడు అనుమతిస్తాడు. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. భూమి మీద వాయువు అంటే గాలి వేర్చకపోతే మనుషుడు ఎలా జీవిస్తాడు చెప్పండి?
మనుషుడు ఎలా ప్రవర్తించగలడు, ఎలా జీవించగలవాడు, ఈ భూమి మీద ఎలా జీవిస్తాడు? ఆ వాయువు అన్నది, గాలి అన్నది నీకు రాకపోతే, ఇప్పుడు నువ్వు బుక్కు తీసుకుని ఇసురుకున్నా, విసిని కర్ర పెట్టి ఇసురుకున్నా, ఫ్యాన్ వేసినా, ఇంకేది వేసినా గాలి రాదు. ఇప్పుడు ఫ్యాన్కి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? చుట్టుపక్కల గాలి తీసుకునేగా కిందకు మనకు వదిలేది. కూలర్కైనా గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని బంద్ చేసి పెట్టరు. కూలర్కి ఏం చేస్తారు, సైడ్లు హోల్స్ లాగా పెడతారు, చిన్న కిటికీలాగా. ఎందుకు? అది అవుట్ సైడ్ గాలి తీసుకుని బయటికి గాలి వదులుతానికి. అవునా? అది ఇన్సైడ్ తీసుకునేది బయటకు వదిలేది. ప్రతిదానికి ఫ్యాన్ అయినా ఏసీ అయినా ఏదైనా సరే ముందర అది గాలి తీసుకుని బయటకు వదలాలి, అప్పుడే చల్లదనం వచ్చింది. అసలు గాలి లేకపోతే అవి తిరుగుతూ ఉండే ఉపయోగం ఏమిటి చెప్పండి? ఓ రోజు ఇంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది, ఇంత దారుణమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది. జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకుని ఎప్పటి వరకే కలిగినంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. ఏంటది చెప్పు ఎవరక్క? భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపద ఏంటది? అది శోభకు చెప్పాలి. భూమి మీద గొప్ప ఆపద రాబోతుంది. ఏంటిది అది చెప్పాలి శోభక్క. ఈరోజు నన్నే పట్టుకున్నాడు అనుకుంటావా? మంచిదని కాబట్టి చెప్పాలి. చూడండి ఎంత మంచోళ్ళు అంటే, సేవకుడు అడిగినా కానీ చెప్పట్లేదంటే అంత మంచోళ్ళు చూడండి. కాబట్టి భూమి మీద జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలు ఎప్పటి వరకు కలగనంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఆ గొప్ప ఆపదలు ఇప్పుడు చూసినట్టయితే, దేవుని ముద్ర లేని మనుషులకి, ఆ మనుషులు భూమి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? ఈ మిడతలు వచ్చి కొడతాయి. తర్వాత ఏం జరుగుతుంది? భూమి మీద వాయువు అన్నది పట్టుకుంటాడు. ఆ దూతలు వచ్చేసేసి, దేవుని దూతలు వచ్చి భూమి మీద ఉన్న వాయువును పట్టుకొనగా, 7వ మొదటి వచనంలో ప్రకటనలో, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దూతలు నిలిచి ఉండిరి. దేవుని యొక్క 4 దిక్కుల్లో 4 దూతలు నిలిచి ఆ గాలిని ఇట్ట పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఏమి లేదు. అక్కడ ఎంత ఇసుకున్నా గాలి రాదు. అప్పుడు ఏమైంది మన పరిస్థితి? గాలి కొరకు ఎదురు చూసి, ఆక్సిజన్ కొరకు ఎదురు చూసి ఇంకో మాట చెప్పమంటారా? అయ్యా నా కళ్ళ ముందులే చచ్చిపోయాడు, అయ్యా నేనే కాపాడలేకపోయా, కళ్ళ ముందులే చచ్చిపోయాడు అంటాను చూసారా? రేపు ఆ జీవితం రాబోతుంది. కానీ సావు రాదు అది. ఎందుకంటే ఆ బిడతను కుడితే ఎన్ని నెలల పాటు బాధించాలా? 5 నెలలు. ఎన్ని నెలలు? 5 ఉంగరాలు ఎవరైనా పెట్టుకొచ్చారా చేతికి? పెట్టురావాకండి, మేము అడుగుతాం. కానీ 5 నెలల పాటు భయంకరమైన వేదన ఎవడో కూడా నీ దగ్గర నుంచి తీసేయలేడు. అంత వేదన ఉండకూడదనే లిఖించాడు గ్రంథంలో. మీరు ఈ ప్రపంచంలోకి ఈ మర్మము, ఈ గొప్ప మర్మంతో కూడిన వింతనేటువంటి దేవుని కొరత రాబోతుంది ఆపదలో. మీరు వాటిల్లో కూరుకుపోకుండా ఉండాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా మీరు కడగబడితే చాలు, మీరు మారితే చాలు. మీ ప్రవర్తన కులాలు మతాలతో లేదు, మీరు జీవితం మార్చుకుంటే చాలు, మీ మనసు మార్చుకుంటే చాలు. ఏం చేయబడింది? ఈ గొప్ప ఆపదను మీరు తప్పించబడతారనేది లేఖన భాగాలు మన కొరకు లిఖించబడి. అది మొట్టమొదటిగా ఏం జరుగుతుందండి? ఆయన ముద్ర మన నొసళ్ళ యందు ఉండకపోవడం ద్వారా జరిగే మొదటి కార్యం ఏంటంటే, భూమి మీద వాయువు అంటే గాలి వేచుకోకుండా పట్టుకొనబడబోతుంది. అప్పుడు పట్టుకున్న తర్వాత నీ చరిత్ర ఎట్లా ఉండేది నువ్వు ఆలోచించు. ఇప్పుడు చవట్లు పట్టిపోయి కళ్ళు తిరుగుతూ ఉంటూ ఎంత ఉంటేనే, ఇసురుతో కూర్చుంటేనే గాలి రాకపోతేనే కళ్ళు తిరుగుతున్నట్టు చవట్లు పట్టిపోతున్నాయి. రేపటి దినాన వాయువును గట్టిగా పట్టుకుంటే దోతలు చరిత్ర ఎలా ఉండేదో మీరు అర్థం చేసుకొని, అది నేను ధ్యానించే కంటే మీ ఊహకే అప్పచెబుతున్న ఎలా ఉండేది అర్థం చేసుకోండి. అంత భయంకరమైన స్థితికి వెళ్ళకోకుండా ఉండటం కొరకై ఆయన శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంచి, ఆ రక్తం ఆయన శరీరం ద్వారా మనలో జీవం ఇచ్చి, ఆ జీవం కలిగిన వారుగా మనం ఎత్తబట్టడం కొరకై ఆయన శరీరాన్ని మన మధ్యలో ఉంచడం. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచక ఉన్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో మాట చూస్తున్నామండి. ఇది రెండవదిగా చూసినట్టే ఇక్కడ రాబడిన రెండవ మాట, సముద్రం మీదైనను వాయువులను వేచుకోకుండా ఏం చేశాడు? పట్టుకున్నాడు. సముద్రం మీద. ఇంతకుముందు నేను చెప్పినవి వేరండి. ప్రకటన 8లో చెప్పినవి అన్నీ వేరు. ఇప్పుడేం చేయబడుతుందండి? సముద్రం మీద వాయువు అంతా కూడా అంటే గాలంతా వేచుకోకుండా గట్టిగా పట్టుకోబడుతుంది. అంటే చాలా భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి వస్తున్నాయి. ఎవడను తప్పించుకోవడానికి అవకాశం లేకుండా భయంకరమైన పరిస్థితి.
అందుకే అంటాడు, ప్రభు రాకడ దినాల్లో ఒకడు ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గర కొనుక్కోబడాలి కానీ కిందకి దిగి రాకూడదంట, మిద్ది మీద ఉండేవాడు. ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకళ్ళు ఎత్తుకొని కొనుక్కోబడుతున్నారు. పొలంలో ఉండేవాడు వెనక్కి తిరిగి రాకూడదంట, నేను ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటానని. ఎందుకని? ప్రభు రాకడ సమీపించినప్పుడు వెళ్ళిపోవాలి తప్ప నేను వెనక్కి వెళ్తానంటే వెనక్కు చూసిన వాడు పరలోకానికి పాత్రుడు కాడని బైబిల్లో ఉంది. నాగటి మీద చేపెట్టి వెనక్కు చూసిన వాడు పరలోకానికి కాదు, అసలు అనుభవే లేదు. పరలోకానికి పాత్రుడు అన్న అనుభవం లేదు. కాబట్టి నాగటి మీద చేపెట్టాం, ముందరకు వచ్చేసాం. ఈ ముందరకు వచ్చిన మన జీవితానికి సరిదిద్దుకోవటం ఉండాలి తప్ప మరలా వెనక్కి వెళ్ళి చూసావంటే ఆ ఒక వ్యక్తిలో ఉన్న మొదటి దెయ్యం వదిలించిన తర్వాత సేనా దెయ్యాలు వచ్చి పట్టి ఎలా భయంకరంగా ఉండడో అలాంటి స్థితి మనకు వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, సముద్రం మీద గాలి వేచుకోకుండా గట్టిగా పట్టుకొని పడుతుంది. ఎవరి నొస్సల మీద అయితే దేవుని ముద్ర ఉండదో వారికి భయంకరమైన స్థితిని వారి జీవితంలోకి అనుమతించబోతుంది. దేవుడు అనుమతిస్తున్నాడు. ఇక్కడ ఆ భయంకరమైన స్థితి మనకు ఉండకూడదనే అసలు దేవుని సంకల్పం ఏంటి తెలుసా? యేసు ప్రభువు ప్రణాళిక ఏంటి తెలుసా? మనం నష్టపోకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. ఆయన సిలువలో మరణించిన కారణం అది. మనం ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్తే చూడండి, ఎవరైనా దొంగతనం చేశారు, మన ఇంట్లోకి వచ్చి ఒక వ్యక్తి దొంగతనం చేసుకుంటే వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి? పట్టుకుని ఏం చేస్తాం? కొడకుండా ఉంటామా? కొడతాం. ఆ మధ్యకాల సమయంలో మందిరంలో కూడా ఎవరో దొంగతనం చేస్తే ఏం చేశారు? కొట్టారు. నాకు చాలా జాలి అనిపించేది కొడుతుంటాయి. తీసుకెళ్ళి చివరికి కట్టేశారు కూడా. నాకు చాలా బాధ అనిపించింది, అరే ఒక వ్యక్తిని ఎందుకు ఇలా చేస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది. కానీ తర్వాత ఏమనిపించిందంటే అతనికి ఒకసారి సరే కట్టేసరికి అయిపోయింది. స్టేషన్ దగ్గర కూడా చెప్పా, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వాళ్ళు అందరూ అడిగారు, అయ్యా మీ చర్చిలో దొంగతనం చేశాడు కదా, మరి ఏం చేద్దాం చెప్పు, నువ్వు చెప్తే కేసు రాసేస్తానంటే నేను అన్నాను, నా దేవుడు నాకు ఒకరిని శిక్షించమని అధికారం ఇవ్వాలి, ఒకరిని ప్రేమించమని ఇచ్చాడు, ఒకరిని ఎలా కనికరం చూపించమని ఇచ్చాడు, కానీ ఒకరిని శిక్షించే అధికారం నాకు ఇవ్వాల. ఆయన నన్నే క్షమించాడు, పాపోత్ముడైన నన్నే నా ప్రభు క్షమించినప్పుడు నేను ఎదుటి వ్యక్తిని క్షమించకపోతే అది కరెక్ట్ కాదు. అప్పుడు పోలీసు స్టేషన్లో చెప్పింది ఏంటంటే, నా దేవుడు నాకు నేర్పింది శిక్షించడం కాదు, క్షమించడం నేర్పాడు. కాబట్టి ఒక్కసారిగా అతను వదిలేసాను. నన్ను లేదే పాస్టర్ గారు మీరేం చేస్తే అది రాసి కేసు కడతామన్నారు. మనవాళ్ళు అన్నారు, అయ్యా చక్కగా కేసు కడితే జైల్లో ఉండొచ్చు, చక్కగా చదువుకోవచ్చు, మీరు చక్కగా భోజనం చేయవచ్చు, ఇవన్నీ చదువుతూ వచ్చారు. నా హృదయంలో లోపల జరుగుతున్నది ఏంటంటే, నేను నిన్ను ఎలా క్షమించానో నువ్వు అలా క్షమించాలి, నేను నిన్ను ఎలా కనికరించానో నువ్వు అలా కనికరించాలి. ఆ రోజు స్టేషన్లో చెప్పిన మాట అదే. వాళ్ళు తెలుసో తెలియక చేశారు, వాళ్ళతో చెప్పాయి, ఇంకా మరన్నటికి నువ్వు తప్పు చేయొద్దు, మరన్నటికి ఇలాంటి పాపం చేయొద్దు, దొంగతనం. వాళ్ళు ఎవరంటే చివరికి మనం గొర్రెలు కాసుకుంటూ ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళ పిలిచల్లా భోజనం పెట్టే మందిరంలో వాళ్ళే దొంగతనం చేశారు. ఎవరు? అటు ఇటు తిరుగుతూ ఉంటారు, గొర్రెలు కాసుకుంటుండేవాడు. వాళ్ళు అయ్యా గొర్రెలు కాసుకున్నారు కదా, మందిరంలో భోజనం ఉంది తినడానికి పిలిచల్లా పెట్టాం మనం, వాళ్ళే మందిరంలో దొంగతనం చేశారు. నేను చెప్పాను, నువ్వు ఆకలి కొన్నప్పుడు నీకు భోజనం పెట్టలేదా? పెట్టావు, మరి ఎందుకు చేశా? ఇంకేదన్నా ₹1 అవసరమైతే ఆదివారం ఎప్పుడొకప్పుడు వచ్చి అన్న నాకు ₹100 అవసరం అంటే ఇస్తాం, అది దేవుని నామని బట్టి. మరి ఎందుకు ఈ దొంగతనం చేసావు? దేవుని సన్నిధిలో దొంగతనం చేస్తే దేవుడు విడిచిపెట్టడు, పట్టుబడ్డావు కదా అంటే తప్పైపోయిందని ఒప్పుకున్నాను. నేను ఏమంటానంటే, ఏదో ఒక రోజు మన తప్పు అన్నది పట్టుబడిపోయింది, కానీ క్షమించాల్సిన వాడే అధికారం ఇస్తున్నాడు. ఇక 4 దూతలకి సముద్రం మీద గాలి వేచకుండా గట్టిగా పట్టుకోమన్నాడు. అప్పుడు సముద్రం మీద గాలి వేచకపోతే సముద్రంలో ఉన్న జలరాశుల పరిస్థితి ఏంటి? సముద్రం మీద నడుస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఎలా సముద్రం నడుస్తాం క్షమించాం, సముద్రంలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం జరుగుతుందనేది ఆలోచించే. ఎంత భయంకరంగా ఉండబోతున్న పరిస్థితులు. ఇట్టి పరిస్థితులను మనం కాపాడబట్టం కొరకే ఈరోజు ఈ మర్మాన్ని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దామా అండి? యాక్చువల్లీ ఈ టైం కల్లా ముగించాలనుకున్నా. మూడో విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 7:1 ఆయన శరీరమైన రక్తం సజీవులైన జీవం కలిగిన వారి కొరకై, దారి తప్పితే సరిచేయబట్టం కొరకే విరవబడి చిందించబడుతున్న రక్తం ఇది. మనం ఆయన జీవం కలిగిన వారికి ఉంటే సంఘంగా ఎత్తబడతాం. అంటే ఆయన ముద్ర మన మీద ఉంటే ఎత్తబడతాం, లేకపోతే విడవబడతాం. ఆయన ముద్రలు లేని వారికి జరిగేది ఏంటి? ఒకటి, వారు భూమి మీద ఉన్నప్పుడు వారికి ఏం జరుగుతుందండి? భూమి మీద ఉన్న వాయువు అంటే గాలి వేసుకోకుండా పట్టుబడుతుంది గాలి. 2, సముద్రం మీద గాలి వేసుకోకుండా సముద్రం మీద ఉన్న వాయువుని అంతటం కూడా గట్టిగా పట్టుకుంటున్నాడు. ఇది రెండో కోణం. అప్పుడు భూమి మీద ఉన్న మనుషులకి ఇబ్బంది అండి,
ఇబ్బంది, సముద్రంలో ఉన్న జలరాశులకు కూడా ఇబ్బంది. ఆ ఇబ్బంది రాకూడదని నేను ఇలా చేయబోతున్నానని మొదటే మనకి హెచ్చరించాడు. వాటి సరిదిద్దుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు, ఎవరని నేను అన్నాను, ఓ రాజకీయ నాయకుడు తను ఓట్లు వేయించుకుని గెలవటానికి ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. నేను మీ ఊళ్ళో రోడ్డు వేస్తాను, మీకు ఇల్లు కట్టిస్తాను, మీకు అది చేస్తాను, ఇది చేస్తానని. కానీ గెలిచిన తర్వాత మనం తిరగాలి ఆయన చుట్టూ. ఏమని? అన్నా చెయ్యన్నా, అన్నా చెయ్యన్నా, అక్క చెయ్యన్నా అని మనం తిరగాలి. అంటే ఎవరిని ఉద్దేశించి కాదు. అంటే రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తారు, తమ వల్ల కాలేనప్పుడు చేయలేరు. అంటే వాగ్దానం అయితే చేద్దామన్న ఉద్దేశమే చేస్తారు, కానీ పరిస్థితి అనుకూలమైనప్పుడు చేయలేకపోతే మనం ఏమనుకుంటాం, ఈసారి ఆయన వాడగొట్టేస్తాం. అంటే మనం మాట ఇచ్చి చేయలేదు కదా, అందుకని నేను వాడగొట్టేస్తాను. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మాట ఇచ్చి తప్పడానికి వాళ్ళకి అవకాశం ఉండాలి, లేకపోతే పరిస్థితి బాగాలేకపోతే ఏం చేయలేరు. కొంతమంది వాగ్దానం చేసి తప్పిపోవచ్చు, కానీ ఈయన మాట ఇచ్చాడంటే తప్పిపోవడం. ఏంటా మాట ఏంటంటే భూమి మీద వాయువును పట్టుకుంటానంటే పట్టుకుంటాడు, సముద్రంలో ఉన్న జీవరాశి, సముద్రం మీద వీచుతున్న గాలిని పట్టుకుంటాడు. ఏది విడిచిపెట్ట. ఆయన ఖచ్చితంగా పట్టుకున్నాడంటే పట్టుబడిపోయింది. మన పాపాలను కూడా ఆయన పట్టుకుంటాడు, మన జీవితంలో చేసిన తప్పును కూడా ఆయన పట్టుకుంటాడు, మనలో ఉన్న అపరాధాలను కూడా ఆయన పట్టుకుంటాడు, మన దోషాలను కూడా పట్టుకుంటాడు. ఎవడో కూడా నేను విడిపించలేడు. గాలినే పట్టుకున్నవాడు, భూమి మీద వీచే గాలిని పట్టుకునేవాడు, సముద్రం పైన వీచే గాలిని పట్టుకునేవాడు నా పాపాలను పట్టుకోలేడా? ఎవరికి తెలియకుండా మనం చేసే పాపం, మనం చేసే తప్పులు, మన దోషాలు, మన అపరాధములు, మన అవిధేయతలు అన్నిటిని లెక్కిస్తున్నాడు, పట్టుకుంటాడు, ఒక రోజు బయటకు తీసుకొస్తాడు. ఆ రోజు మీరు నష్టపోకూడదని ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు? మొదటే చెబుతున్నాడు. అది నేను మొదట చెప్పే కదా, రాజకీయ నాయకుడు చెప్పింది చేయలేకపోవచ్చు, ఇచ్చిన మాట తప్పిపోవచ్చేమో, కానీ ఈయన ఇచ్చాడంటే చెబుతున్నాడు రాబోతున్న దినాలు ఇలా ఉండి ఖచ్చితంగా చేస్తాడు. చేయకుండా ఉండడు, ఆయన చేస్తాడు. ఏంటంటే గాలి పట్టుకోబోతుంది, భూమి మీద గాలి, సముద్రంలో ఉన్న గాలి పట్టుకుంటున్నాడు వేచుకోకుండా. అవి పట్టుకున్నవాడు మన పాపాలు పట్టుకోవడం పెద్ద లెక్క కాదు ఆయనకి. వాటిని గాలినే పట్టుకున్నవాడు మన దోషాలు, మనం చేసిన తప్పులు పట్టుకోవడం లెక్క చెప్పండి. ఖచ్చితంగా పట్టుకోగలడు ఆయన. అందుకే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గమనించు, నీ చేతులు ఎట్ట పట్టుకో, గాలి ఉంది కానీ నీకు కనబడదు, తీసేస్తే గాలి వెళ్ళిపోయింది. నీ చేతిలో ఉన్న గాలి కొద్దిగుండేది, అది కూడా కొంత ఖాళీ కనపడిందంటే వెళ్ళిపోయింది, కానీ కనబడదు. ఆ కనబడిన గాలినే పట్టుకోగలిగిన దేవుడు నీ పాపాలు పట్టుకోలేడా? నువ్వు ఎలా బల దగ్గరికి వచ్చావో చూడలేడా? ఎలా ప్రభు యొక్క శరీరంలో పాల్గొన్నావో అది చూడలేడా? నువ్వు ఎలా పాల్గొన్నావో, ఏ దోషములతో, ఏ అపరాధములతో, ఏ అవిధేయతతో, ఏ అయోగ్యముగానో, ఏ రీతిలో అయితే సరిదిద్దుకోకుండా పాపములు కూడబెట్టుకుని పాపాలు చేసి జీవాన్ని కోల్పోయి ప్రభు శరీరంలో పాల్గొంటున్నావు, ఆయన చూడలేదా? పట్టుకోడా? గాలినే పట్టుకున్న గొప్ప దేవుడు, గాలిని పట్టుకోవడం, దోతలకు ఆజ్ఞాపించి గాలిని పట్టుకునేటట్టు చేయగలిగిన దేవుడు, వెచ్చుకోకుండా పట్టుకునే దేవుడు నా పాపాలు పట్టుకోలేడా? మనిషిని ఎంత అవివేకంగా ఉన్నాడు చూడండి. చచ్చిన తర్వాత చూస్తాను బ్రదర్, చచ్చిపోయిన తర్వాత నువ్వు చచ్చిన తర్వాత ఇంకేం చూస్తావు? నరకం చూస్తావు, దేవుడు తీర్పుని చూస్తావు. ఇది చాలా మంది జ్ఞానం చెప్పే మాట ఏం తెలుసా? ఇప్పుడు తినాలి, సంపాదించుకోవాలి, ఈరోజు తినాలి, రేపు చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తాడు? ఎవరో చూడు, నువ్వే చూస్తావు నరకాన్ని. మేమెందుకు చూస్తాం? మేము పరలోకానికి వెళ్తామైతే మాకేం సంబంధం నరకంతో? ఎవరన్నా నరకం కావాలన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా? ఎవరో లేవు. అందరూ పరలోక రాజ్యమే, నో డౌట్, అందరూ పరలోక రాజ్యమే. ఎవరు పరలోక రాజ్యం కావాల్సిన వాళ్ళే. ఎవరు చూస్తాడంటే నువ్వే చూస్తావు నరకం. ఎందుకు ఆ నరకం అవసరమా? ఆయన గాలిని పట్టుకున్నాడు, భూమి మీద ఉన్న గాలిని, సముద్రం మీద ఉన్న గాలిని పట్టుకోగలిగిన వాడు. మానవుడు పాపాలు పట్టుకోవడానికి ఆయనకు లెక్క కాదు. అంటాడు, నాకు అసాధ్యమైంది అంటే ఏమైనా ఉందా? ఏమన్నా దేవునికి అసాధ్యమైంది? దావీదు రాజు రహస్యంగా పాపం చేస్తే తీసుకొచ్చి మిద్ర మీద పెట్టాడు, దావీదును పాపం చేసేవని. ఆయనకు అసాధ్యమైంది ఉందా? ఏది లేదు, చేయగలడు, అన్ని చూస్తున్నవాడైనా. కాకపోతే సమయం ఇస్తున్నాడు ఆయన కుమారుని రక్తం ద్వారా కడగటానికి. పోన్లే, తెలుసో తెలియక పాపాలు చేశారు, తెలుసో తెలియక అవిధేయులయ్యారు, ఈ వారం అన్న వాళ్ళ దగ్గరికి నా కుమారు శరీరం, నా కుమారుని రక్తం దగ్గరికి వచ్చి సరిదిద్దుకోండి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే, అవకాశాన్ని వ్యర్థపరుచుకుంటే నెక్స్ట్ స్టెప్ ఆయన తీసుకుంటాడు. తర్వాత స్టెప్ ఎవరిది? ఆయనది. ఒక అడుగు మనం వేస్తే చాలు, మిగతా అడుగులు ఆయన వేపిస్తాడు. ఎట్ట వేపియాలట?
జాగ్రత్త. దేవునికి అవకాశం ఇవ్వద్దు, దేవునికి అవకాశం ఇవ్వద్దు, నష్టపోతావు. గుర్తుపెట్టుకో. ఈరోజు బలలో నువ్వు ఎలా పాల్గొంటున్నావు ఆయనకు తెలుసు. ఎలా సరిదిద్దుకోవాలని నీకు అవకాశం ఇస్తున్నాడో కూడా ఆయనకు తెలుసు. సరిదిద్దుకోకపోతే ఒకరోజు పట్టుబడబోతున్నావు. ఓ రోజు ఆయన నిన్ను పట్టుకోబోతున్నాడు. ఎలా పట్టుకుంటున్నాడంటే అవిధేయతతో నువ్వు ఎలా బలంగా పాల్గొన్నావు దాన్ని పట్టుకుంటున్నాడు. అయోగ్యంగా ఎలా పాల్గొన్నావు దాన్ని పట్టుకుంటున్నాడు. అవివేకంగా ఎలా పాల్గొన్నావు దాన్ని పట్టుకున్నాడు. చెప్పుకోకుండా ఎలా బలంగా పాల్గొన్నావో దాన్ని ఒకరోజు మధ్యాకాశానికి సంఘంగా ఎత్తబడిన తర్వాత పట్టుకుంటాడు. అప్పుడు మరణం ఉండిద్ది, ఆత్మ నష్టం. ఆరాధనలో చూస్తూ వచ్చాం కదా, 6వ పాయింట్, దేవుని ఆత్మ ద్వారా పవిత్రాత్మ ద్వారా ముద్రించాడు కాబట్టి ఏం చేయబడ్డావు? పవిత్రులుగా చేయబడ్డావు. ఇప్పుడు ఆ పవిత్రత అంతా పోగొట్టుకుని ఉంటాం. అప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత అప్పుడు ఉండి జడ్జిమెంట్. నువ్వు దేవుని బిడ్డ పోయిండి ఎత్తబడి కూడా నరకానికి వెళ్ళావంటే సిగ్గుచేటు కాదు? సిగ్గుచేటే కదా? చెప్పండి. నిద్రపోయేవాడే చెప్పాలి ఫస్ట్. ఎంత జాగ్రత్తగా నిద్రపోతున్నారో, మళ్ళీ మొహాలు అడ్డంగా పెట్టుకుని మనుషులకి ఎంత గొప్పవాళ్ళు మరి. కాబట్టి జాగ్రత్త, ప్రభు రాగల సమీపిస్తుంది. దేన్ని వదలపెట్టడు ఆయన. తన కుమారుని శరీరం రక్తం మనకు మధ్యలో ఎందుకు ఉంచాడంటే నేను ఏమైనా పట్టుకోగలను వాడు. నా రక్షణ ముద్ర నుదుటి మీద లేకపోతే జరగబోయే ప్రమాదం ఏంటో చెప్తున్నాడు. దాని నుండి తప్పించుకోవడం మీకు అవకాశం ఇస్తున్నాడు, సరిదిద్దుకోండి అని. ఒకవేళ ముద్ర కలిగిన వారు దారి తప్పిపోతే మరలా రాబోతున్న ఆపద నుండి సరిదిద్దుకోండి అని ఆ శరీరం ఆ రక్తం మనకు మధ్యలో ఉంచాడు. ఇదన్నో మాట. రెండా మూడా? 1 భూమి మీద గాలి విచ్చట్ల, 2 సముద్రం మీద, 3వ మాట ప్రకటన 7:1 ఏమనుంది? భూమి మీదనైనను సముద్రం మీదనైనను, 3వ మాట ఆయన ముద్ర మన నొసలేని ఉండకపోవడం ద్వారా జరిగేది. 3వది ఏంటంటే చెట్ల మీదైనను గాలి వేచకుండా పట్టుకోవనబడుతుంది. ఏం జరుగుతుందండి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దీని గురించి ఎక్కువ చెప్పను, క్లుప్తంగా ముగిచ్చేస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను చెట్ల గురించి. 8వ అధ్యాయంలో చూసినట్టయితే 8వ వచనంలో చెట్లలో 3వ భాగం ఏమైపోతుంది? 8వ వచనం, చెట్లలో 3వ భాగము కాలిపోతుంది. తర్వాత 7వ వచనంలో చెట్లలో 3వ భాగము కాలిపోతుందని చూస్తూ వచ్చాం. దాని గురించి అంతకుముందు కూడా వివరణ ఇచ్చారు. నేను మళ్ళా చెబుతున్నా చూడండి, ఐ వన్స్ అగైన్ రిపీట్. కాబట్టి ఏదైతే చెట్ల వల్ల మానవుడికి ఆక్సిజన్ ఉందో, ఇప్పుడు చూడండి చాలా మంది చెట్లు నరికేస్తున్నారు. రోడ్డుకి అడ్డంగా వచ్చినాయి, ఇంటికి అడ్డంగా వచ్చినాయి, కొత్త ఇల్లు కట్టుకుంటుంటే అడ్డంగా వచ్చింది, మధ్యలో ఉంది, మొదట ఉంది, ఈశాన్య మూలన చెట్టు ఉందని నరికేస్తున్నాం. ఓకే, మన ఇంట్లో ఒక చెట్టు మొలుస్తుందంటే దాన్ని బట్టి మన కుటుంబానికి ఆరోగ్యం. అది ఏ చెట్టు అయినా కానీ మొదట ఏంటి? ఒక చెట్టు మన ఇంట్లో మొలిస్తే కదా, ఒక చెట్టు మన ఇంటి దగ్గర ఉందంటే మనకు ఆరోగ్యం. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే చెట్లు కొట్టేసి ఇల్లు కట్టుకుంటాం తప్ప ఇంటి దగ్గర చెట్లు పెట్టుకోవట్లేదు. చెట్లు ఉంటే మానవుడికి ఆరోగ్యం. ఎందుకు? ఆ చెట్లు వచ్చే గాలి కానీ వచ్చే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఏం చేస్తున్నాయి? మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి, అంతే కదా? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ మనకి ఇస్తున్నాయి. తద్వారా ఏం జరుగుతుంది? మనకి ఆరోగ్యం అన్నది వస్తుంది. అందుకే ఏమంటారు, ఈ పచ్చదనం గురించి చాలా విషయాలు కూడా చాలా మంది జ్ఞానం చెప్పే మాటలు కూడా ఉన్నాయి. ప్రగతికి చెట్లు మెట్లు అని ఏదో ఉంది, మెట్లు చెట్లు అని కాలు పెట్టిన మెట్లు కాదండి. కాదు ఏమి ఉన్నాయి, ఏమోలేండి, అయ్యో నాకు తెలియదు. ఇప్పుడు మీరే చెప్పాలి, పంచాయతీ సెక్రటరీలు ఉంటారు. పచ్చదనం ప్రగతికి మెట్టు అంట. అంటే అర్థం ఏంటి? సరే, ఈ మెట్టు సంగతి తర్వాత రండి. ఆ పచ్చదనం ఉంటుందా ఏంది? మన ఆరోగ్యానికి మంచిది, అవును కదా? ఆ పచ్చదనం లేకపోతే ప్రాణాపాయ స్థితి. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునే చెట్లు మనకు ఆక్సిజన్ రిలీజ్ చేయాలి. ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాలంటే గాలి వేచాల్సిందిగా చెట్టు దగ్గరికి. ఇప్పుడు ఈ గాలి వేచడం ద్వారా అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని తర్వాత మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అసలు ఈ గాలి వేచకపోతే కార్బన్ డైఆక్సైడ్ చెట్టు దగ్గరికి ఎలా వెళ్తుంది? చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్ట నేను కార్బన్ డైఆక్సైడ్ని నన్ను పీల్చుకో చెట్ట, తర్వాత గాలి వదిలే చెట్ట, ఆక్సిజన్ వదిలే చెట్ట అని చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్పిద్దా? లేదు కదా. ఇలా పోయి అది తీసుకుని మనకు వదులుతుంది. కానీ చెట్లు పీల్చాల్సిన గాలే, చెట్ల మీద వేయాల్సిన గాలినే దేవుడు ఏం చేస్తున్నాడు? గట్టిగా వేసుకోకుండా పట్టుకుంటున్నాడు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత కాలుష్యం అయిపోతుంది మన మధ్యలోనే. కార్బన్ డైఆక్సైడ్ ఎంత మన మధ్యలోనే ఉన్నప్పుడు మన జరిగేది ఏంటి చెప్పండి? ఏం జరిగేది? కార్బన్ డైఆక్సైడ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంది చెప్పాలి. కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా వచ్చే నష్టం ఏంటి? ఆరోగ్యానికి
మంచిది, హానికరం. ఇంకా ఇప్పుడు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఆరోగ్యానికి హానికరం అని మీరే చెబుతున్నారు. అయోగ్యంగా పొలంలో పాల్గొంటే హానికరం అని నేను చెబుతున్నా. ఇప్పుడు రెండింటి ద్వారా ఎఫెక్ట్ ఉందా లేదా మానవుడికి? మరి అప్పుడు ఏం చేయాలి మనం? ఆరోగ్యంగా హానికరంగా ఉండకూడదంటే చెట్లు పెంచుకోవాలి. మన జీవితం క్షేమకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువు శరీరంలో యోగ్యమైన వారుగా పాల్గొనాలి. అంటే ఇప్పుడు చెట్ల మీద గాలి వేసుకోకుండా పట్టుకున్నాడుక, ఆ పట్టుకోవడం ద్వారా ఇక కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆ గాలి కానీ ఆక్సిజన్ కానీ మానవుడికి రాదుక. అప్పుడు ఏమైతే మానవుడి పరిస్థితి? ఆక్సిజన్ లేకపోతే మానవుడి చరిత్ర ఏంటండి? పర్వశని పాట పాడుతుంది తప్ప ఏముండదు. ఇక అందరం పాటల పుస్తకాలు తీసుకుని ఆ పాట సంఖ్య చెప్పుకుని రేపు సిద్ధంగా ఉండాలి. జాగ్రత్త. దేవుని యొక్క మర్మంతో కూడినటువంటి విధానం ఇది. ఇది విషయం, ఈ వర్తమానం కారణం కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఏమైనా చేయగలడు, వదిలిపెట్టడని అర్థం. ఏది కూడా వదిలిపెట్టడు అని అర్థం. భూమి మీద వీచే గాలిని పట్టుకుంటున్నాడు, సముద్రం మీద వీచే గాలిని పట్టుకుంటున్నాడు, చెట్ల మీద వీచే గాలిని కూడా పట్టుకుంటున్నాడు. అది వేసుకోకుండా ఆపేస్తున్నాడు. చెట్లకి గాలి వేసకపోతే ఏంటి పరిస్థితి? ఆక్సిజన్ రాదు. అప్పుడు ఏమైంది? మరణం. ఇప్పుడు విషయం ఏంటంటే మనకు మరణం రాకమునిపే, ఆత్మ మరణం పొందకమునిపే ఆ కుమారుని శరీరం రక్తం మన మధ్యలో ఉంచాడు. సరిదిద్దుకోవాలండి. సరిదిద్దుకోకపోతే నష్టపోతాం. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచినట్టు భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. చాలన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న 4వ మాట, మొట్టమొదటిగా భూమి మీద గాలి వెచ్చుకోకుండా ఆపే పట్టుకుంటాడు. రెండవదిగా సముద్రం మీద గాలి వెచ్చుకోకుండా పట్టుకున్నాడు. మూడవదిగా చెట్ల మీద గాలి వెచ్చుకొని పట్టుకుంటాడు. ఇక 4వ మాట చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచితిని. అంటే మన నొసళ్ళ యందు ఆయన ముద్ర ఉండకపోతే, ఆయన ముద్ర మన నొసళ్ళ యందు ఉండకపోవడం ద్వారా జరిగే 4వ కోణం ఏంటంటే భూమి యొక్క 4 దిక్కుల ఏం చేయబడుతుందండి? వాయువు. అంటే అర్థం ఏంటి? గాలి. అంటే భూమి యొక్క 4 దిక్కులు కూడా గాలి వేసుకోకుండా ఏం చేయబడుతుంది? పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏ దిక్కుకి వెళ్ళినా ప్రయోజనం ఉందా? ఒక అర్థం కావడానికి చెబుతా చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసండి? గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం వచ్చినప్పుడంట, ఆ గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం తాళజాలలేక ప్రజలు ఏమంటారు తెలుసా? కొండల దగ్గరికి వెళ్తారంట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఏమంటున్నారు? పర్వతాల దగ్గరికి వెళ్ళి, అయ్యా కొండలారా, పర్వతాలారా, మమ్మల్ని మరుగు చేయండి. గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం వచ్చేసింది, భయంకరమైన ఉగ్రత దినం భూమి మీదకి వచ్చింది, గొర్రెపిల్లది, మమ్మల్ని కాపాడండి ప్రజలు ఏం చేస్తున్నారు? కొండల దగ్గరికి వెళ్తున్నారట. చూడండి, ఆరోగ్యంత విశ్వాసం ఉండే కొండలు సముద్రంలో పడమని పడుతుంది. అంటే అక్కడ విషయం ఏంటంటే మనం దేవుని మీద విశ్వాసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ కొండని సముద్రంలో పడేస్తున్నాడు. దేవుని ఆజ్ఞ లేదంటే కొండ కూడా కదలదు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు కొండ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు ఉగ్రత దినం వస్తుంది, నన్ను కాపాడండి అంటే కొండ ఎలా కాపాడిద్ది? ఏది కాపాడదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఉగ్రత దినం రాబోతుంది. మెయిన్ చెప్పాలనుకున్న మాట, 4 దిక్కుల వాయువుని ఆయన ఏం చేస్తున్నాడు? పట్టుకుంటున్నాడు. బైబిల్లో ఒక దాసుడు అంటాడు, నేను ఇరుకునబడి ఉన్నాను ఏమంటాడండి? నేను ఇరుకునబడి ఉన్నాను. ఎందుకు ఇరుకున పడ్డావు? పని లేక పడ్డావు? ఎందుకు పడ్డావు? ఇరుకును పడి ఉన్నాను అంటాడు. ఎందుకు? చూడండి ఎక్కడ రాయబడుతూ వచ్చింది ఆ మాట? 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడును కాక అని ఆయన. అది. సో ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, ఈ మధ్యలోనే రాయబడుతూ వచ్చింది, నాకేమి తోచుకుని ఉన్నది అని కూడా దావీదు రాజు అంటాడు పైన వచ్చినలో కూడా. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట, లేఖన భాగాలు ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి?
ఏమని రాయబడుతూ వచ్చిందంటే, చిక్కుల్లో పడి ఉన్నాను దావీదురాజు అంటాడు. అంటే 4 దిక్కుల దావీదురాజుకి ఏం చేయబడింది? మార్గం, ద్వారం లేదు. ఒక మాటలో చెప్పాలంటే 4 దిక్కులు ఏమైపోయింది? మూసివేయబడి. ఇప్పుడు నేను చెబుతా చూడండి, ఈ మందిరం నుంచి బయటకు వెళ్తానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి? ఇటు తలుపు. రెండో మార్గం ఏంటి? ఫ్రంట్ డోరు. మూడో మార్గం ఏంటి? ఈ పక్కన ఉన్నాయి. ఇప్పుడు 3 మార్గాలు మూసేసామనుకో, ఎటుకుంటూ వెళ్తారు మీరు? పై కప్పు ఓడ తీసుకుని వెళ్తారా? ఎటుకుంటూ వెళ్తాం బయటికి? ఇక ఎటు వెళ్ళలేం. ఎందుకని? 4 దిక్కుల, అంటే మనకు మార్గం ఏదైతే ద్వారం ఉందో, ద్వారం ఉండ ప్రతివైపు ఏం చేయబడింది? మూయబడింది. అన్ని వైపులా మూసేసినప్పుడు ఇంకెలా తప్పించుకుంటాం? వెళ్ళగలుగుతాం? ఇంకో మాట నీకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? 4 పక్కల శత్రువులు వచ్చారు అనుకోండి, కుడి పక్క, ఎడం పక్క, ఉత్తరం, దక్షిణం, పడమర, ఇంకా తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణం. ఈ 4 పక్కల నుంచి శత్రువులు మన మీదకి వచ్చారనుకో, నువ్వు ఎటు పక్క తప్పించుకుంటా? ఎటు పక్క పోయినా గుంపు ఉంది, మరి ఎటు తప్పించుకుంటా? ఎటు తప్పించుకోలేం. ఇప్పుడు దేవుడు అదే చేశాడు. ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎటు తప్పించుకోకుండా బంధించేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే 4 దిక్కుల వాయువును ఆయన ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఉత్తర దిక్కులు పోదామంటే అది బంధించబడింది, దక్షిణ దిక్కులు పోదామంటే అది బంధించబడింది, పడమరకు వెళ్దామంటే అది బంధించబడింది, ఇంకా తూర్పు పోదామంటే అది బంధించబడింది. నువ్వు ఏ దిక్కు పోకుండా 4 దిక్కులు ఏం చేశాడు? ఆయన బంధించేశాడు. ఇప్పుడు దావీదురాజు అంటాడు, నేను చిక్కుల్లో పడి ఉన్నాను. నేను ఎక్కడ పడి ఉన్నాను? చిక్కుల్లో పడి ఉన్నాను. ఏమని చెప్పను? ఇక దేవునికి అప్పచెబుతానని దేవునికి అప్పచెప్పాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, 4 దిక్కులు ఆప్షన్స్ని, 4 డోర్స్ని ఆయన క్లోజ్ చేసేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం ఏంటి? నో ఆప్షన్. ఇక నీకు అవకాశమే లేకుండా, నీకు అవకాశం ఉండకోకుండా, నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ద్వారాలు మూసేస్తున్నాడు ఆయన. ఈ ద్వారాలు ఎవరికి మూయబడి ఉంటాయి చెప్పండి? ఈ ద్వారాలు ఎవరికి మూయబడి ఉన్నాయి? సాధారణంగా బుద్ధి లేనుడా. అందుకే నాకు తెలుసు కదండి, నేను 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇక ఆగక్క చెప్పేది ఆన్సరు అన్న తర్వాత కూడా మళ్ళీ విడవబడిన వారంట. కాబట్టి దేవుని ముద్ర ఎవరి నొసల్లో ఎందైతే ఉండదో వాళ్ళు ఈ భయంకరమైన పరిస్థితులు, వాడి జీవితం 4 దిక్కుల కమ్మేయబడిన పరిస్థితిలోకి వచ్చేస్తారు. దేవుని ముద్ర లేకపోతే, దేవుని ముద్ర ఉండి కూడా అయోగ్యమైన రీతిలో ప్రవర్తిస్తే, ఏదో దేవుని ముద్ర ఉందని అతిశయపడి పాపం చేసుకుంటూ లోకంలో జీవిస్తూ వారమంతా కూడా పాపాలు చేసి మళ్ళీ ఆదివారం వచ్చి బలలో పాల్గొంటే నీ 4 దిక్కులు కూడా మోస్తాడు. దావీదురాజు 4 దిక్కులు మూయలా. దావీదురాజు ఎవరు? దేవునికి హృదయానుసారుడు. దేవుడు మూయలా హృదయానుసారుడు. 4 దిక్కులు మూసాడా లేదా? నేను చిక్కుల్లో పడి ఉన్నాను అన్నాడు. ఏదైనా మార్గం ఉంటే తప్పించుకునేవాడే కదా. ఏ మార్గం లేదు. దావీదురాజు లాగే మనం కూడా దేవుని బిడ్డలమే, హృదయానుసారులమే. మనకు కూడా మోస్తాడు దారులు. సరిదిద్దుకోకపోతే ఇంకా గట్టిగా ఉంటే దారులు. అది దారులు ఎప్పుడు ఓపెన్ చేస్తాడంటే, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అసలు నీకు దారే లేకుండా ఓపెన్ చేసి చూపించి నరకమనే దారి ఓపెన్ చేస్తాడు. అప్పుడు నువ్వు పాటల పుస్తకం తీసుకెళ్ళి పరవాసిని పాట ఎక్కడ ఉందో వెతుక్కుని పాడుకుంటూ నరకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? పాటల పుస్తకం కూడా తీసుకెళ్తాయేమో, పాడుకుంటూ నరకానికి పోవాలి. ఆ దరిద్రమైన జీవితం మనకి ఎందుకనే కదా రాస్తుంది సరిదిద్దుకోమని. ఆ బ్రతికి మీకు వద్దు, ఆ నష్టం మీకు వద్దనే కదా రాస్తుంది. లేఖన భాగాలు రాసిన దేని కొరకు? ఆ జీవితం మనకు వద్దని, సరైన జీవితాన్ని మీద కొనసాగించండి అని రాస్తూ వచ్చాడు. కాబట్టి 4 దిక్కుల ఆప్షన్స్, ఏ ద్వారమో లేకుండా మూసేస్తాడు. ఓ రోజు నరకం అనే ద్వారాన్ని నీ కొరకు తెరవబోతున్నాడు. నువ్వు ఆ నరకం అనే ద్వారంలోకి వెళ్ళకూడదంటే ఇప్పుడే నీకు ముయ్యబడిన ద్వారాలను ఏం చేయాలా? నువ్వు ఒప్పుకొని బట్టి ఒక్కొక్క ద్వారం తెరవబడితే, ఆ బల దగ్గర నువ్వు సరి చేసుకునే ఒక్కొక్క విధానాన్ని బట్టి ఒక్కొక్క ద్వారం తెరవబడింది. నువ్వు పాపాలు చేసావా? ఒప్పుకో, నీ ద్వారం తెరవబడింది. దోషములు చేసావా? ఒప్పుకో, ద్వారం తెరవబడింది. అపరాధములు ఉంటూ వచ్చావా? ఒప్పుకో, ద్వారం తెరవబడింది. మళ్ళా నీకంటూ స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఆ ద్వారాలన్నీ ముయ్యబడిన స్థితిలో నువ్వు ఉండి 4 దిక్కుల వాయువును వాయువు వేసుకోకుండా దేవుడు ఎలాగైతే పట్టుకునేటట్టు దూతలకు ఆజ్ఞ ఇచ్చాడో, అలాగూ మన జీవితంలో కూడా ఏమి చేయకోకుండా, మన జీవితం సఫలం అవ్వకోకుండా దేవుడు
గట్టిగా పట్టేసుకుంటే 4 పక్కల మనకు మార్గం లేకుండా చేస్తే ఏమైంది చెప్పండి? దాన్ని మీకు అర్థమయ్యే కోణంలో చెప్పమంటారా? మీకు అర్థమయ్యే భాషలో. మనకి డబ్బులు అవసరమైంది, బాగా డబ్బులు అవసరం. డబ్బులు అవసరమైతే ఓ నలుగురిని చూజ్ చేసుకుంటాం, నలుగురిని అనుకుంటాం, నలుగురి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఎలీషన్నో, సంతోషన్నో, శ్యామన్నో, తిమోతన్నో, ఇంకోటి దగ్గరికి, వీళ్ళ నలుగురి దగ్గరికి వెళ్తాం. అన్న ఒక 10,000 అవసరమని ఇవ్వండి అని. వెళ్ళిన వాళ్ళందరూ ఏకదీటి మీద ఒకే మాట మీద మా దగ్గర లేవు, మేమే సమస్యలు ఉండవు అన్నారు అనుకోండి. ఏమనిపించింది? అరే వెళ్ళినోడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినా కానీ ఎవడో లేదంటున్నాడు, నాకు దేవుడు ఏంది ఎట్ట చేశాడు, నేను ఏ మార్గానికి వెళ్ళినా డబ్బులు దొరకట్లేదా అన్న ఆలోచన వచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చింది? అన్ని ద్వారాలు ముయ్యబడుతున్నాయి, వెళ్ళిన చోటలో ఎవరు ఇవ్వట్లేదు కదా. అప్పుడు ఏమనిపించింది? నేను ఎక్కడ చేయబెట్టినా కానీ ఎవడో నాకు రూపాయి ఇవ్వట్లేదు అని చెప్పని బాధేదా? వేసిద్దా లేదా? అప్పుడు ఏమనుకుంటావు? అసలు అన్ని దిక్కులు మూసుకుపోయినా నాకు డబ్బులు ఇచ్చేవాడే లేడు, అప్పిచ్చేవాడు లేడు అనుకుంటాం. నేనేమంటానంటే ఆ 4 దిక్కులను ఆయన మూసేస్తున్నాడు. ఇంకా ఆప్షన్ లేదు. 4 పక్కల నీకు ద్వారాలన్నీ ముయ్యబడితే ఎటు పక్క నుంచి బయటకు వెళ్తాయి కా? ఇప్పుడు ద్వారం తీయాల్సింది ఆయనే కదా. ప్రకటన 3:20 వచ్చిన హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాను అన్నాడు. ఎందుకు? ఆ తలుపు తీయమని చెబుతున్నాడు. ఆ తలుపు తీయడానికి అవకాశం ఇస్తుంది ఎవరు? ఆయనే. సో తీయటం వరకు ఒక వంతుగా మనకు ఇచ్చాడు. అంటే హృదయం అనే తలుపు తెరవాలని ఒక అవకాశం ఇచ్చాడు. తెరవటానికి అవకాశం మనం ఉందంతే. ఆయన తెరిచే బాధ్యత, దాని ఓపెనింగ్ అయ్యేది ఆయనదే బాధ్యత. అందుకంటాడు, ఏమంటాడు బైబిల్లో రాయబడుతున్న మాట, ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఆయన ముయ్యగా తెరగాల వాళ్ళాడు, ఆయన తెరవగా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటండి? ఆయన ద్వారము మూస్తే 4 దిక్కుల ద్వారాన్ని తెరిచేవాడు ఎవడో లేడు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఈ మన మధ్యలో ఉంచిన శరీరం రక్తంగా ఉంచి, ఆయన కుమారుని శరీరం రక్తం ఉంచి మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనం చేసిన పాపాలను బట్టి ఆయన విసిగిచ్చేసాం, మన దోషములు బట్టి ఆయన విసిగించాం. ఇప్పుడు ఆయన నీకున్న 4 దిక్కుల ఆప్షన్ మూసేయాలని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎంత ఆయన విసిగిస్తున్నావో అంతగా ఆయన నీ 4 దిక్కుల మార్గాన్ని మూసి బంధించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఒక ప్రేమ గల దేవుడు ఒక హెచ్చరిక నీకు ఇస్తున్నాడు. నేను ఆల్రెడీ క్లోజ్ చేయబోతున్నా. దావీదు రాస్తే ఏమన్నాడు? నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా, ఏది కావాలో కోరుకో. అంటే డైరెక్ట్ క్లోజ్ చేసాడా, ముందర ఆప్షన్ ఇచ్చాడా? అదే మన జీవితంలో కూడా ఇస్తున్నాడు. నేను కూడా నీకు ఆప్షన్ ఇస్తున్నా, నువ్వు ఏ విషయంలో సరిదిద్దుకోవాలో ఆ విషయంలో సరిదిద్దుకో. అందుకే సరిదిద్దుకుంటేనే నా కుమారుని జీవం నీలో ఉంటుంది, ఆ కుమారుని రక్తంలో దేహంలో పాల్గొన్నా కానీ, లేకపోతే అది ఉండదు. అక్కడ ఒక రోజు నీ మీదకి నేను 4 దిక్కుల్ని క్లోజ్ చేసి ఆప్షన్ తీసుకురాబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్నీ ఉండేయని విరవీగుతాం. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, ఇల్లు ఉంది, బైక్ ఉంది, అన్నీ ఉండే, మంచి పిల్లలు ఉంటారు, నాకేంటని విరవీగుతాం. వీటన్నిటిని కూడా క్లోజ్ చేయబోతున్నాడు దేవుడు. నువ్వు దేని బట్టి విరవీగుతున్నావు అన్నిటిని కూడా. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. ప్రతి డోరు క్లోజ్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఉన్న వాటిని బట్టి అతిశయపడుతున్నావు, అటన్నిటిని మూసేస్తున్నాడు. ఎందుకు మూసేస్తున్నాడు? నువ్వు సరైన విధంగా సరిదిద్దుకోవట్లా. ఆయన ముద్ర నీ మీద ఉన్న సరైన విధానంలో సరిదిద్దుకోవట్లా, సరి చేసుకోవట్లా. ఆ పాప జీవితాన్ని విడిచిపెడతలేదు కాబట్టి ఆయన డోర్ క్లోజ్ చేయబోతున్నాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అర్థం చేసుకో. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామా?